నెల్లూరు జిల్లా రంపచోడవరంలో టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్సీల మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరింది. టీడీపీ ఎమ్మెల్యే శిరీష వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇద్దరి నేతల అనుచరులు పోలీసులకి పరస్పరం కంప్లైంట్ చేసుకున్నారు. నియోజకవర్గంలోని 11 పోలీస్ స్టేషన్స్ లో టీడీపీ నాయకులు కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే శిరీషపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎమ్మెల్సీపై కంప్లైంట్ చేశారు. అటు వైసీపీ నాయకులు సైతం రంపచోడవరం, జడ్డంగి, రాజవొమ్మంగి స్టేషన్స్ లో కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యేపై కంప్లైంట్ చేశారు వైసీపీ నాయకులు. ఈ నెల 23న రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషపై ఎమ్మెల్సీ అనంతబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే మిర్యాల శిరీష కరప్షన్లో రాష్ట్రంలోనే నెంబర్ 1 అని ఆరోపించారు. దాచుకో అన్న స్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని, ప్రజల సమస్యలు గాలి కొదిలేశారని విమర్శించారు ఎమ్మెల్సీ అనంతబాబు. ఈ రంపచోడవరంలో గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. ఈ ఎమ్మెల్యే అంతా అత్యధిక కరప్షన్, అవినీతి చేసే ఎమ్మెల్యే రంపచోడవరం చరిత్రలో ఎవరైనా ఉందా అంటే ఆమె ఈవేళ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆమె వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్ తక్కువ. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ కూడా కనీసం ఆదరణ కూడా ఆమె లేదనే విషయాన్ని నేను చెప్పడం కాదు, నియోజకవర్గంలో పోతే ప్రజలు చెప్తారు. ఈవేళ నువ్వు పదవిలో ఉన్నావు, అందరూ చెప్తారు ఆహా ఊహో అని, నువ్వు అలాగా ఇలాగా అంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు కాదు, ప్రజలు ఏం చెప్తున్నారో, నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జెండా పోసలు తలపట్టుకుని ఏ రకంగా బాధపడతారో తెలుసుకుని ముందర నీ పార్టీని చక్కబెట్టుకో, నియోజకవర్గాన్ని చక్కబెట్టు, ప్రజల సమస్య తీర్చే దిశగా అడుగులు వేయి. ఇక ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శిరీష సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గిరిజన మహిళలని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఫేక్ సర్టిఫికెట్స్ తో రాజకీయ పదవులు పొందారన్నారు. గిరిజన మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి అనంతబాబు. ఒక ఫేక్ సర్టిఫికెట్ తో పదవులు చేసినటువంటి వ్యక్తి అనంతబాబు. కొంగుసాటు ఉండి రాజకీయాలు చేసేటువంటి డోర్ డెలివరీ అనంతబాబు ఈరోజు నీతో చెప్పించుకునేంత స్థాయిలో మేము లేము. మేము బైక్ పట్టుకొని మాకి చేతులు ఉన్నాయి, మేము చెంప పగలగొట్టమని ఒక ఆడదాంతో ఎలా మాట్లాడాలని తెలియనటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తితో ఈరోజు మేము ట్రావెల్ చేయడం చాలా సిగ్గుమాలిన విషయం. నేను కొట్టాలంటే ఎంతో సమయం పట్టదు, కానీ అలాంటి క్యారెక్టర్ మాది కాదు. మేము పూర్తిగా డొమెస్టిక్ వైలెన్స్ కి అగెనెస్ట్ పర్సన్. నేను శాంతి భద్రతలకి ఎటువంటి విఘాతం కలగకుండా నా పని నేను చేసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులం గనక మేము మీలాగా చంపేస్తాం, పొడి చేస్తామని మాట్లాడేటువంటి మనస్తత్వం మాది కాదు.